హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులపై ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల మార్పుల ప్రక్రియలో కొత్త రేషన్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ రేషన్ కార్డులకు స్మార్ట్ రేషన్ కార్డులను నామకరణం చేసింది. ఇవి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి సైజులో ప్రజలు ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం ముద్రించింది. నాయకుల ఫోటోలు కార్డుపై లేకుండా కుటుంబ వివరాలు మాత్రమే ఉండేలా కార్డును రూపొందించింది. కార్డు యొక్క నెంబర్ను పెద్ద సైజులో అమర్చి క్యూఆర్ కోడ్ సెక్యూరిటీ ఫీచర్ను జోడించింది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సెంట్రల్ ఆఫీస్లో నమోదు కానున్నాయి. ఈ రేషన్ కార్డులను ఆగస్టు 25 నుండి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు చెందిన ప్రజలకు తమ ఇంటి వద్దకే ఈ కార్డుల పంపిణీ జరుగుతుంది అని వెల్లడించారు. అంతేకాకుండా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించడం జరిగిందని, రేషన్ కార్డులలో వ్యక్తులను చేర్చడం, తొలగించడం, కార్డుల విభజన మరియు అడ్రస్ మార్పిడి వంటి సేవలను అందించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 16,08,612 మంది ఈ సేవల కొరకు దరఖాస్తు చేసుకోవడంతో వాటిలో 9,08,644 మంది సభ్యులకు కార్డులను మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,45,97,486 కుటుంబాలకు ఉచితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. మీరు కొత్త రేషన్ కార్డు కొరకు అప్లై చేసినట్లయితే మీకు కార్డు మంజూరు చేశారా లేదా అని తెలుసుకోవడానికి మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలో పూర్తి వివరాలతో వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూసి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.